అలాంటి తీసుకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన సినిమాలో కూడా కొన్ని కొన్ని ఓల్డ్ వర్షన్ లో డైలాగ్స్ ఉంటాయి. అది కాపీ కొట్టిన చెప్పట్లేదుగా, వాళ్ళు కూడా చెప్పట్లేదుగా. అవును. సినిమా వాళ్ళు ఏంటంటే సపోర్ట్ చేయాలన్నమాట. అది ఏంటంటే నెగిటివిటీ తీసుకురావడం అనేది కానీ, థాట్స్ అనేటివి అందరికి ఒకేలా ఉంటాయి. కొన్ని కొన్ని ఒకేలా ఉంటాయి, కొన్ని కొన్ని వేరే విధంగా ఉంటాయి. ఒక థాట్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని వేరే వాళ్ళు వాడినప్పుడు ఓకే, అది ఏదో పెద్ద ఇష్యూ అయితే ఇష్యూ చేయాలి. ఇది స్మాల్ ఇష్యూ కదా. ఇండస్ట్రీలో ఏంటంటే ఇదేంటంటే చిన్న చిన్న అయిపోతాయి అన్నమాట. మన మీద పిల్ల కొట్లాట్లు ఉంటాయి అంటే కదా. దీనికి విష్ణు గారు కూడా సారీ చెప్పడం జరిగింది. ఇంకొక మాట కూడా అన్నారు. ఇందులో బాలకృష్ణ గారు మన చిరంజీవి గారి డైలాగ్స్ కూడా వాడుకున్నాం కానీ మీకు సారీ చెప్పాల్సి వస్తుంది ఇంకా సినిమా కూడా రాకముందే అనే విధంగా. యా. ఇది నెగిటివిటీ తీసుకొచ్చేదే అనుకుంటాను. ఎందుకంటే ఆయన సినిమా మంచు విష్ణు గారిది అంటే ఆయన కన్నప్ప సినిమా హైప్ కోసం ఈ విధంగా చేస్తున్నాడు అనుకో. అలాగే అనుకోవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు కానీ అలా కాపీ కొట్టారు అనే విషయాలు అయితే ఎప్పుడైతే మాట్లాడరు. ఏదో పెద్ద ఇష్యూ జరిగితే తప్ప ఇది ఒక చిన్న ఇష్యూ. ఆ చిన్న ఇష్యూని పట్టుకొని మనం ఇలా చేయడం అనేది మన ఇండస్ట్రీకి మనకే ద్రోహం చేసినట్టు అవుతుంది. అది మరి ఆలోచించుకొని వాళ్ళే చూడాలి. ఓకే, మరి కన్నప్ప సినిమా విష్ణు కోసం చూడొచ్చా, ప్రభాస్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని చూడొచ్చా, లేకపోతే కాన్సెప్ట్ కోసం చూడొచ్చా మీ ఒపీనియన్? ఫస్ట్ నువ్వు తీస్తేనే నేను తీస్తాను, ఇంకొకరు తీస్తేనే పోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టోరీ మ్యాటర్ అనమాట. స్టోరీ ఉంటే దాని తర్వాత ఎవరు యాక్ట్ చేశారు, యాక్టింగ్, దాని తర్వాత అవన్నీ చూస్తారు. అది స్టోరీని బట్టి డిపెండ్ ఆన్ స్టోరీ, డిపెండ్ ఆన్ యాక్టింగ్. అది వాట్స్ గోయింగ్ ఇన్ ద విల్ నో, విల్ సీ. ఉంటాయి. ఈ సినిమా గురించి ఒక ఇష్యూ జరుగుతుంది. కన్నప్ప సినిమాలోని శివయ్య అని ఒక డైలాగ్ ని వాడుకున్నారని చెప్పేసి విష్ణు గారు ఒక కేసు వేశారు. ఆల్రెడీ వీళ్ళు సార్ కూడా చెప్పారు. కాకపోతే ఇట్లా చిన్న చిన్న విషయాలకి ఇష్యూ చేయడం కరెక్టే అంటారా మీ ఒపీనియన్? ఆ సినిమా కాదు పట్టుకుని చేస్తాను. ఎందుకంటే ఆయన కామెడీగా చేస్తారు కాబట్టి ఇది ఇష్యూ. అంటే కన్నప్ప సినిమాకి బజ్ లేదు కాబట్టి ఫేమ్ కోసం ఈ విధంగా చేస్తున్నాడు అనుకోవచ్చు. ఎందుకంటే మరి పబ్లిక్ అయితే కదా జనాల మీద వస్తారు. ఒక సినిమా మీద పేరు మీద థాట్ మీద చాలా వైరల్ అయితే చాలా మంది మూవీ పెట్టుకున్నారు. కాకపోతే ఇలాంటి అంటే ఇప్పుడు విష్ణు గారి ఆయన క్యారెక్టర్ ఈ విధంగా ఉంటుందా, లేకపోతే నిజంగానే ఆ విధంగా ఒక చిన్న శివయ్య అనే వాడు ఆయన సినిమాది అనుకోవచ్చా, లేకపోతే చాలా సినిమాలు శివయ్య అనే వాడు ఉంటది, సో ఆ విధంగా చూడొచ్చా? అంటే ఆయన ఫస్ట్ నుంచి అంతా ఆయన సంబంధం లేకుండా మాట్లాడుతాం, సంబంధం లేకుండా అన్ని చేస్తాం. ఓకే, ఆయన కొంచెం ఏ విధంగా సరే ప్రతి విషయం చేస్తాం. బ్రో ఇప్పుడు కన్నప్ప సినిమాని విష్ణు కోసం చూడొచ్చా, లేకపోతే ప్రభాస్ కోసం చూడొచ్చా, లేకపోతే ఆ తీసుకున్న కాన్సెప్ట్ కామెడీ అనిపిస్తారు. కామెడీ కోసం ఆయన ఏం చేస్తే కామెడీ అనిపిస్తుంది. అయితే ఓకే చాలా మంది వస్తారు. ఓకే, థ్యాంక్ యూ.